రకరకాల పద్ధతిలో వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాను. ఇది చివరి దశకు వచ్చింది. ఈ అధికారులందరినీ నేను ఎస్ఐల దగ్గర నుంచి డీజీపీల దాకా నేనే నియమించాను. వాళ్ళని ఒక్కొక్కడుగా తీసేస్తున్నారు. కొంతమందిని డబ్బులు పెట్టి కూడా నేను కొనేసి పెట్టుకున్నాను. వాళ్ళని కూడా తీసేస్తారేమో, ఎన్నికలు సజావుగా జరుగుతాయేమో అనేటువంటి భయం ఆయనలో వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి బోధపడింది సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చేసింది, కూటమికి 145 సీట్లు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు సీట్లతో పాటు ఇచ్చేశారు. అలాగే ఆయన ఐపాక్ సంస్థను చూసారా, వాళ్ళు కూడా చెప్పేశారు ఏం చేసినా మనం గెలవటం కష్టం కాదని చెప్పేసి, కష్టం అని చెప్పేసి చెప్పారు. వాళ్ళకి మాజీ పాస్ ప్రశాంత్ కిషోర్ 2 సార్లు చెప్పున్నాడు ఏం చేసినా నువ్వు గెలవని చెప్పి. ఎందుకంటే బటన్ నొక్కుడు వల్లనే గెలుస్తాననుకుంటే భారతదేశంలో అందరూ బటన్లే నొక్కేవాళ్ళు కదా. ఈ రోడ్లు ఎందుకు వేసేవాళ్ళు, ఈ ప్రాజెక్టులు ఎందుకు కట్టేవాళ్ళు, ఈ కంపెనీలు ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు, ఈ అభివృద్ధి ఎందుకు చేసేవాళ్ళు? అందరు ముఖ్యమంత్రులు కూర్చొని బటన్ నొక్కుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ సీఎం అదే చేశాడట. అంతా కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్కే పెడితే డెవలప్మెంట్ లేదని ఓడించారు ఛత్తీస్గఢ్లో. ఈ అసలు ఇక్కడ మనతో పోల్చుకుంటే కష్టపెట్టరే. తెలంగాణ ఛత్తీస్గఢ్లో వాళ్ళు ముఖ్యమంత్రులు ఓడిపోయినా మన మీద కొన్ని పనులు చేశారు. ఆ రోడ్లు అవి కనిపిస్తాయి మనకు. ఈయన అసలు ఆన్గోయింగ్ పథకాలు కావచ్చు, ఇట్లాంటి ప్రజలకు లబ్ధి చేకూర్చేవి జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ముఖ్యమంత్రి వచ్చినా గానీ వాటిని కంటిన్యూ చేశారు. ప్రజలకు ఏం ఉపయోగం గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ, ఒక ప్రాసెస్ ఆ విధంగా వెళ్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈయన ప్రభుత్వం అది కాదు కదా, మళ్ళీ వచ్చే ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుందేమో అని. అంటే ఇక్కడ ఏం జరగట్లేదు కానీ ఆ విధంగా ప్రజలకు ఏదో చెప్పడం. అదే ఇప్పుడు మొత్తం 101 పథకాలు రద్దు చేశాడు సార్. అందులో అన్న క్యాంటీన్ ఉంది, విదేశీ విద్య ఉంది, దళితులకు సంబంధించి 27 పథకాలు, మైనార్టీకి సంబంధించి 11 పథకాలు, బీసీలకు సంబంధించి 34 పథకాలు, అన్ని 100 పథకాలు పైగా రద్దు చేశాడు. ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని కంటిన్యూ చేయాలా. ఇప్పుడు అమ్మ క్యాంటీన్ ఉంది తమిళనాడులో, స్టాలిన్ కంటిన్యూ చేశాడు. స్కూల్ బ్యాగ్స్ మీద జయలలిత బొమ్మలతో ముద్రించింది ఆమె, చనిపోయింది. ఆ బ్యాగులు పక్కన చెత్తకుప్పలో వేయలా, ఆ బ్యాగులో కంటిన్యూ చేశాడు. అయ్యో వాడండి, మరి ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదని చెప్పేసి. ఈయనేం చేశాడు, అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, ప్రజావేదిక కూల్చేశాడు, టిట్కో ఇళ్ళు ఆపేశాడు, రోడ్లు చంద్రబాబు సైకిల్ కూడా ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, అన్ని తుప్పుబట్టి పడిపోయి ఉన్నాయి పక్కన. అంటే దివ్యాంగులకు ఇచ్చే సైకిల్ కావచ్చు, లేదంటే అమ్మాయి పిల్లలకి ఆడపిల్లల కోసం చంద్రబాబు నాయుడు గారు కొన్నాడు. అవును, కొన్ని లక్షల సైకిళ్ళు కొన్నారు. అవన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసి తుప్పు పట్టేసి మొక్కలు మనసు తీగలు చుట్టేసుకున్న సైకిళ్ళకి మనం చాలా సార్లు టీవీలో చూపించాం మనం. కాకపోతే ఇక్కడ నేను గమనించవలసిన